Good morning, my dear students. This is K. Sarmurthy, working as assistant professor in a college. I choose subject strength of material. In strength of material subject, I choose topic shear force diagram and bending moment diagram for cantilever beams. So, a cantilever beam shown in figure drawn as SFD and BMD diagrams. అంటే షీర్ ఫోర్స్ డయాగ్రామ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్స్ని డ్రా చేయమంటున్నాడండి. ఒక డయాగ్రామ్ ఇచ్చాడు ఫిగర్. ఈ ఏదైతే డయాగ్రామ్ ఉందో ఈ డయాగ్రామ్ క్యాంటిలేవర్ బీమ్ అండి. క్యాంటిలేవర్ బీమ్ అంటే వన్ సైడ్ ఫిక్స్డ్ ఉంటుంది, అదర్ సైడ్ ఫ్రీగా ఉంటుంది. దాన్ని క్యాంటిలేవర్ బీమ్ అంటాం. ఓన్లీ వన్ సైడ్ ఫిక్స్డ్ అండ్ అదర్ సైడ్ ఫ్రీ ఈజ్ కాల్డ్ క్యాంటిలేవర్ బీమ్. ఓకే, దిస్ ఈజ్ ది క్యాంటిలేవర్ బీమ్ అండి. సో డిస్టెన్స్ ఇచ్చాడు, ఫోర్సెస్ ఇచ్చాడు, ఇవన్నీ పాయింట్ లోడ్స్ ఇచ్చాడు. క్యాంటిలేవర్ బీమ్ ఏమున్నాయండి? ఓన్లీ పాయింట్ లోడ్స్ మాత్రమే ఉన్నాయి. సో ఇప్పుడు చూడండి, మనం మరి అతను ఇచ్చిన ఫిగర్ని మనం డ్రా చేసుకుందాం. సో డ్రా చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే వీటిని ఏబిసిడి కింద మనం డివైడ్ చేసుకోవాలి. ఏబిసిడి కింద మనం పాయింట్స్ని ఇండికేట్ చేసుకోవాలి ఆల్ఫాబెట్స్తో. సో ఈ ఫోర్స్ డయాగ్రామ్ డ్రా చేసిన తర్వాత మనం ఇప్పుడు షీర్ ఫోర్స్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్స్కి మనం షీర్ ఫోర్స్ బెండింగ్ మూమెంట్ వాల్యూస్ కనుక్కోవాలి ఫర్ దిస్ బీమ్ అన్నమాట. ఈ బీమ్కి మనం షీర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ గీయడానికి షీర్ ఫోర్స్ బెండింగ్ మూమెంట్ వాల్యూస్ని కనుక్కోవాలి. సో ఫస్ట్ షీర్ ఫోర్స్ కనుక్కుందాం, తర్వాత బెండింగ్ మూమెంట్ కనుక్కుందాం. బిఫోర్ దట్ ఒక ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే ఎప్పుడైనా సరే క్యాంటిలేవర్ బీమ్ మనం సాల్వ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఫ్రీ సైడ్ ఆఫ్ ది బీమ్ నుంచి మొదలెట్టాలండి. ఓకే, ఫ్రీ సైడ్ ఆఫ్ ది బీమ్ నుంచి మొదలెట్టాలి, అంతేగాని ఫిక్స్డ్ సైడ్ ఆఫ్ ది బీమ్ నుంచి మొదలెట్టకూడదు. ఫ్రీ సైడ్ ఆఫ్ ది బీమ్ నుంచి మొదలెట్టాలి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అదే టు క్యాలిక్యులేట్ షీర్ ఫోర్స్ బెండింగ్ మూమెంట్ ఫ్రమ్ ఫ్రీ సైడ్ ఆఫ్ ది క్యాంటిలేవర్ బీమ్, ఆల్వేస్ వీ షుడ్ టేక్ ఫ్రమ్ ఫ్రీ సైడ్ ఆఫ్ ది క్యాంటిలేవర్ బీమ్ అన్నమాట. సో మనకు ఇది ఫిక్స్డ్ సైడ్, ఇది ఫ్రీ సైడ్. సో ఇక్కడి నుంచి మనం క్యాలిక్యులేట్ చేసుకుంటూ రావాలి. ఒక్కొక్క పాయింట్ దగ్గర ఎంతెంత లోడ్ ఉంది, షీర్ ఫోర్స్ ఉంది అన్నది మనం క్యాలిక్యులేట్ చేయాలి. చూడండి ఎలా చేస్తాను. సో ఫస్ట్ ఏబిసిడి ఇండికేట్ చేసిన తర్వాత ఈ డి అనే పాయింట్ దగ్గర 3 కిలోన్యూటన్స్ ఉంది. డి అనే పాయింట్ దగ్గర ఎంత ఉందండి? అట్ ఫ్రీ అండ్ 3 కిలోన్యూటన్స్ షీర్ ఫోర్స్ ఉంది. సో షీర్ ఫోర్స్ అట్ డి ఈజ్ ఈక్వల్ టు 3 కిలోన్యూటన్స్. మనకి 3 కిలోన్యూటన్స్ ఎక్కడ ఉందండి? మనకి డి అనే పాయింట్ దగ్గర ఉంది. డి అనే పాయింట్ దగ్గర ఎంత ఉందంటే 3 కిలోన్యూటన్స్ ఉంది. సో 3 కిలోన్యూటన్స్ ఉంది. ఓకే, నెక్స్ట్ సి అనే పాయింట్ దగ్గర ఎంత ఉంది? సి అప్ టు సి ఎన్ని కిలోన్యూటన్స్ ఆల్రెడీ బీమ్ కలిగి ఉందంటే 3 కిలోన్యూటన్స్ బీమ్ కలిగి ఉంది. సి అనే పాయింట్ దగ్గర దాకా కూడా 3 కిలోన్యూటన్స్ లోడ్ కలిగి ఉంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇక్కడ ట్రిక్, షీర్ ఫోర్స్ చేసేటప్పుడు కూడా ఎప్పుడైనా షీర్ ఫోర్స్ వాల్యూస్ చేసేటప్పుడు ఈ షీర్ ఫోర్స్ ఎంతైతే ఉంది టోటల్ షీర్ ఫోర్స్ అది డైరెక్ట్గా షిఫ్ట్ చేసేసుకోండి ఇక్కడికి. 3 కిలోన్యూటన్స్ కదా, ఫస్ట్ 3 కిలోన్యూటన్స్ వేసుకోండి. వేసుకున్న తర్వాత మాత్రమే ఇక్కడ సి అనే పాయింట్ దగ్గర ఎంత ఉంది? 2 కిలోన్యూటన్స్ యాడ్ చేయండి, దానికి 5 కిలోన్యూటన్స్. అలాగే బి దగ్గర వేసేటప్పుడు ఆల్రెడీ మనం 3 + 2 అని వేయాలి. దాని బదులు ఈ 5 కిలోన్యూటన్స్ ఉంది కదండి, దాన్ని షిఫ్ట్ చేసుకోండి. సో 5 కిలోన్యూటన్స్ ప్లస్ 1 కిలోన్యూటన్ 6 కిలోన్యూటన్. చూసారా? సో మనకి ఏదైనా సరే ఈ టోటల్ ఏదైతే ఉందో అది మనకి యాడ్ అవుతూ వస్తుంది. ప్రతి పాయింట్కి కూడా ఏమవుతుందండి? అది ఫస్ట్ యాడ్ అవుతూ ఉంటుంది. ఏదైతే టోటల్ ఉందో ఫస్ట్ పాయింట్ దగ్గర ఉండే టోటల్ లోడ్ నెక్స్ట్ పాయింట్కి యాడ్ అవుతూ ఉంటుంది, నెక్స్ట్ లోడ్కి యాడ్ అవుతూ ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. షీర్ ఫోర్స్ డయాగ్రామ్లో షీర్ ఫోర్స్ వాల్యూస్ కనుక్కునేటప్పుడు మనకి ఏదైతే లోడ్ ముందు ప్రీవియస్ లోడ్ ఉంటుందో టోటల్ లోడ్ అది మనకి యాడ్ అవుతుంటుంది. ఇక్కడ 3 + 2 డయాగ్రామ్లో సి దగ్గర 2 5 కిలోమీటర్. అలాగే 5 + 1 5 అంటే టోటల్ లోడ్ 5 + 1 6 కిలోమీటర్స్. సో ఏ దగ్గరికి వచ్చేసరికి ఇంకెంత ఉంటుందండి? ఆల్రెడీ టోటల్గా 6 కిలోమీటర్స్ అదే వస్తుంది అన్నమాట. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటా కదా. డిసిబిఏ అలా కట్టుకుంటూ రావాలి. అలాగే బెండింగ్ మూమెంట్ కూడా కట్టాలి. షీర్ ఫోర్స్ కట్టినంత ఈజీ కాదండి. బెండింగ్ మూమెంట్లో చాలామంది కూడా కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఆ కన్ఫ్యూజ్ పోవడానికి నేను ట్రిక్ చెప్తాను చూడండి. సో బెండింగ్ మూమెంట్కి చిన్న ట్రిక్ ఉందండి, చాలా ఈజీ మాట ట్రిక్. బెండింగ్ మూమెంట్ మామూలుగా ఎలా చేయాలంటే బెండింగ్ మూమెంట్ ఫార్ములా ఏంటండి? బెండింగ్ మూమెంట్ ఫార్ములా ఈజ్ M = ఫోర్స్ ఇంటూ పెర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఫోర్స్ ఇంటూ పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ అండి, అది ఫార్ములా. సో ఏదైతే ఫోర్స్ ఉందో దానికి పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ముందు దాన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటూ రావాలి. దాన్ని బెండింగ్ మూమెంట్ అంటాం. బెండింగ్ మూమెంట్ అట్ ఫ్రీ ఎండ్ ఫర్ ద క్యాంటిలేవర్ బీమ్ ఆల్వేస్ 0. ఎందుకంటే ఇక్కడ మీరు గమనించిన ఫోర్స్ ఎంతండి? 3 కిలోన్యూటన్స్.
డిస్టెన్స్ ఎక్కడండి, డి దగ్గర డిస్టెన్స్, ఆ పాయింట్ ఎక్కడైతే పాయింట్ లోడ్ ఉందో అక్కడే డిస్టెన్స్ కావాలి. డిస్టెన్స్ ఏమైనా ఉందండి, లేదు, 0. ఆ పాయింట్ దగ్గర ఏముంటుందండి, 0 ఉంటుంది. కాబట్టి 3 × 0 0 అన్నమాట. అలా కాకుండా నేను ట్రిక్ చెప్తాను చూడండి, దాన్ని ఫాలో అవ్వండి, చాలా ఈజీగా ఉంటుంది. నేను ఒక హ్యాండ్ ట్రిక్ చెప్తాను మీకు. మీరు ఏదైతే డయాగ్రామ్ ఉందో దాని మీద మీరు మీ రైట్ హ్యాండ్ కానీ మీ లెఫ్ట్ హ్యాండ్ కానీ అప్లై చేయండి. చేసి మనకి RH సైడ్ అంటే రైట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ది బీమ్ మాత్రమే మనం కన్సిడర్ చేయాలి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ బదులు. సో ఇప్పుడు నేను ఇక్కడ నా హ్యాండ్ నేను ఇక్కడ ఒక ఫింగర్ని పెడుతున్నాను. సో నా ఫింగర్కి రైట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ది బీమ్ మాత్రమే నేను కన్సిడర్ చేస్తాను, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ది బీమ్ నేను కన్సిడర్ చేయను. అంటే దీనికి ఇటువైపు నేను కన్సిడర్ చేయను, నా వేలుకి అంటే నా ఫింగర్కి ఇటువైపు రైట్ సైడ్ హ్యాండ్ మాత్రమే కవర్ చేస్తాను, లెఫ్ట్ హ్యాండ్ మాత్రం నేను పట్టించుకోను అన్నమాట. అలా చేయాలి. అలా చేస్తే మీకు ఈజీగా ఉంటుంది చూడండి టెక్నిక్. సో ఫస్ట్ నేను ఏం చేశానండి, డి పాయింట్ దగ్గర నాకు ఏం కావాలి, బెండింగ్ మూమెంట్ ఎంతో కావాలి. సో సింపుల్గా నేను నా హ్యాండ్ని డి దగ్గర కవర్ చేస్తూ డీని పాయింట్ని కవర్ చేస్తూ పెట్టాను. ఇప్పుడు చూడండి నా రైట్ హ్యాండ్ సైడు ఏమైనా ఫోర్సెస్ ఉన్నాయా, లేవు. ఏదైనా బీమ్ ఉందా, లేదు. బీమ్ ఉన్న ఫోర్సెస్ ఏమైనా ఉన్నాయా, ఒక బీము లేదు, ఫోర్సెస్ లేదు. సో బీము లేదు, ఫోర్సెస్ లేవు. సో ఎట్ డి ఏమవుతుందండి, 0 అవుతుంది. ఎట్ జీ ఏమవుతుందండి, 0 అవుతుంది, నో ఫోర్సెస్. అలాగే సి దగ్గర చూడండి, మళ్ళీ హ్యాండ్ పెట్టాను. నేనేం కన్సిడర్ చేయాలండి, ఓన్లీ రైట్ హ్యాండ్ సైడే. రైట్ హ్యాండ్ సైడ్ సిని కవర్ చేస్తూ పెట్టాను నేను హ్యాండ్ని, సిని కవర్ చేస్తున్నాను, సి పాయింట్ని కూడా కవర్ చేస్తున్నాను. కాబట్టి ఇంక నాకేం కనిపిస్తుందండి, ఒక్క డి మాత్రమే కనిపిస్తుంది. నాకు రైట్ హ్యాండ్ సైడ్ ఏం కనిపిస్తుందండి, డి మాత్రమే కనిపిస్తుంది. డి పాయింట్ దగ్గర ఉండే 3 కిలోమీటర్స్ కనిపిస్తుంది, ఫోర్స్ కనిపిస్తుంది. అంటే ఫోర్స్ 3 కిలోమీటర్స్ ఇంటూ డిస్టెన్స్. డిస్టెన్స్ ఎంత అండి, 1 మీటర్. 3 × 1 -3. -3 ఎందుకు వేసామంటే క్యాంటిలివర్ బీమ్లో ఎప్పుడు కూడా బెండింగ్ మూమెంట్ నెగిటివ్ వస్తుంది, షీర్ ఫోర్స్ పాజిటివ్ వస్తుంది. ఎందుకనేది కాన్సెప్ట్లో చూద్దాం మనం తర్వాత. ఓకే, నెక్స్ట్ అలాగే బి దగ్గర మళ్ళీ బీని కవర్ చేస్తూ నేను హ్యాండ్ పెట్టానండి. ఈసారి చూడండి బి దగ్గర ఎన్ని ఫోర్సెస్ కనిపిస్తున్నాయి, 2 ఫోర్సెస్ కనిపిస్తున్నాయి, ఒకటి 3, ఒకటి 2. 3 ఫోర్స్, 3 × ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ కదండి. ఫస్ట్ ఫోర్స్ ఎంత అండి, 3. 3 × డిస్టెన్స్ ఎంత అండి, 3 నేను ఎంతవరకు కవర్ చేశాను హ్యాండ్ని, బి దాకా కవర్ చేశాను. బి దాకా ఎంత డిస్టెన్స్ ఉందండి, 1 + 1 2 డిస్టెన్స్ ఉన్నాయి. 3 × -3 × ఎంత, 2. -3 × 2 -3 × 2. ఓకే, -3 × 2. ఓకే, -3 × 2. సో 3 × 2 ఎల్ షేప్లో మనం అంటే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా 3 × 2. అలాగే ఇలా కవర్ చేసినప్పుడు ఇంకో ఫోర్స్ కూడా ఉంది చూడండి, 2 కిలోన్యూటన్స్ ఇంటూ ఎంతండి డిస్టెన్స్, 1 మీటర్. -2 × 1 మొత్తం టోటల్ ఎంత అండి, -8 కిలోన్యూటన్స్. ఇప్పుడు అర్థమైంది కదండి, ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్. నేను ఎంతవరకు అయితే కవర్ చేస్తానో అంతవరకు కూడా డిస్టెన్స్ తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ నేను ఏ దగ్గర కవర్ చేస్తున్నాను, నాకు నెక్స్ట్ ఏ పాయింట్ కావాలి, ఏ దగ్గర బెండింగ్ మూమెంట్ కావాలి. సో ఏ దగ్గర కవర్ చేశాను. ఇప్పుడు చూడండి ఒక ఫోర్స్ 3 అనే ఫోర్స్ కనిపిస్తుంది. 3 ఫోర్స్ ఇంటూ పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ నేను కవర్ చేసేదాకా ఎంత ఉందండి, 1 + 1 + 1 3. సో -3 × 3 డిస్టెన్స్ ఎంత అండి, 3. ఇది డిస్టెన్స్ మాట. ఇది ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ 3. అలాగే నెక్స్ట్ ఏ దగ్గర కవర్ చేయండి, మళ్ళీ కవర్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకో ఫోర్స్ కనిపిస్తుంది. ఇంకోటి ఏంటండి, 2 ఇంటూ డిస్టెన్స్ ఎంత అండి, కవర్ చేసి ఏ దాకా 1 + 1 2. సో -2 × 2 డిస్టెన్స్. అలాగే విధంగా నెక్స్ట్ ఇంకో ఫోర్స్ కనిపిస్తుంది చూడండి, 1 కిలోన్యూటన్స్ ఇంటూ 1 మీటర్ డిస్టెన్స్. సో 1 × 1. ఈ హ్యాండ్ ట్రిక్ వలన మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీరు ఎక్కడైతే హ్యాండ్ పెట్టుకున్నారో అక్కడ దాకా మీకు ఇలా ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ అంటే ఇది ఫోర్సు, ఇది డిస్టెన్స్. అలా మీరు చేసుకుంటూ రావచ్చు. ఇదే మీరు మామూలుగా చూసినప్పుడు మీకు కన్ఫ్యూజ్ అయ్యే ప్రమాదం ఉంది, కానీ ఈ ట్రిక్తో మీరు కన్ఫ్యూజ్ అవ్వరు. సో షీర్ ఫోర్స్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్స్ అని మనం ఈ విధంగా మనం సాల్వ్ చేసుకుంటాం. ఇవన్నీ యాడ్ చేసుకునేవేనండి. -3 × 2, -3 అనేది ఫోర్సు ఇంటూ 2 డిస్టెన్స్, అలాగే ప్లస్ -2 × 1. సో ఫోర్సెస్ని కలుపుకుంటూ రావాలన్నమాట ఒకదాని తర్వాత ఒకటి. ఎందుకంటే ఈ క్యాంటిలివర్ బీమ్లో మొత్తం అంత ఫోర్సు కూడా, అంత లోడు కూడా బెండింగ్ మూమెంట్ కానివ్వండి, షీర్ ఫోర్స్ కానీ మొత్తం అంతా కూడా ఎక్కడ అప్లై అవుతుందంటే పాయింట్ ఏ దగ్గర అప్లై అవుతుంది. ఎందుకు ఏ దగ్గర అప్లై అవుతుందంటే, మనం ఫర్ ఎగ్జాంపుల్ హ్యాండ్ తీసుకున్నాం అనుకోండి, మన హ్యాండ్ మీద ఒక్కొక్క హ్యాండ్ మీద మన ఒక హ్యాండ్ అనుకున్నాం, ఇది కాసేపు హ్యాండ్ మీద ఒక్కొక్క బరువు తీసుకున్నాం అనుకోండి, ఇలాగా ఒక్కొక్క వెయిట్ తీసుకున్నాం అనుకోండి. ఈ వెయిట్ అంతా ఎక్కడ పడుతుందండి, మన యొక్క ఎల్బో దగ్గర పడుతుంది. సో ఇది ఏదైతే ఉందో అంటే
మోచేయి ఏదైతే ఉందో మోచేయి మీద పడుతుంది, ఆ మోచేయి మీద పడుతుంది, అదే మోచేయి మాట ఇది హ్యాండ్ అనుకోని ఈ హ్యాండ్ మీద మీకు ఇలాగా వేసినప్పుడు ఎక్కడ పడుతుంది, మోచేయి మీద పడుతుంది. అదేవిధంగా ఇక్కడ కూడా మనం తీసుకుంటాం అన్నమాట. మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఈ పాయింట్స్ తీసుకున్నాం కానీ ఈ పాయింట్స్తో మనం ఏం చేయాలంటే షీర్ ఫోర్స్ డయాగ్రామ్, బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ డ్రా చేయాలి. చూడండి, ఇప్పుడు మనం ఫోర్స్ డయాగ్రామ్ డ్రా చేసుకోవాలి. మనకి ఇచ్చిన డయాగ్రామ్ డ్రా చేసుకుని ప్రొజెక్షన్స్ గీసుకోవాలి. ఈ ప్రొజెక్షన్స్ గీసుకున్న తర్వాత ఏం చేయాలంటే రెఫరెన్స్ అనేది ఒకటి తీసుకోవాలి. ఒక రెఫరెన్స్ అంటే ఒక హార్జాంటల్ లైన్ తీసుకోవాలి. హార్జాంటల్ లైన్ నుంచి మనకి ఎంతవరకు హార్జాంటల్ లైన్ నుంచి మనం ఒక ఇమేజినరీగా మనం కొంతవరకు మనం పాయింట్ పెట్టుకుని వస్తాం. ఫస్ట్ డి దగ్గర ఎంత అండి, 3 కిలోమీటర్స్. సో 0 to 3 ఒక 3 కిలోమీటర్ ఒక పాయింట్ పెట్టుకోండి. అలాగే సి దగ్గర ఎంత అండి, 5 కిలోమీటర్స్. సో సి అనే పాయింట్ దగ్గర 5. అలాగే బి దగ్గర ఎంత అండి, 6 కిలోమీటర్స్. సో బి దగ్గర 6. అలాగే ఏ దగ్గర కూడా 6. ఇలా పాయింట్స్ పెట్టుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే వర్టికల్గా ఫస్ట్ దాన్ని మనం చూపించాలి. ఎక్కడైతే మనకి వర్టికల్ ఫోర్స్ పడుతుందో అక్కడ మనం వర్టికల్ ఇండికేషన్ చేయాలి ఈ డయాగ్రామ్లో. సో ఈ వర్టికల్ ఇండికేషన్ 3 కిలోమీటర్స్ ఎక్కడ దాకా ఉందండి, సి దాకా ఉంది. అప్ టు సి దాకా ఉంది కాబట్టి ఇది హార్జాంటల్ లైన్ నేను చూపిస్తున్నాను అన్నమాట మీకు. సో మనకి వర్టికల్ ఉన్నప్పుడు వర్టికల్గా గీయాలి డయాగ్రామ్లో. అండ్ ఆ లోడ్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు కూడా హార్జాంటల్ గీయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంత అండి, 2 కిలోమీటర్స్ కదా, 2 కిలోమీటర్స్ వర్టికల్గా చూపిస్తాను. ఇది 2 కిలోమీటర్స్, 2 కిలోమీటర్ వర్టికల్గా చూపించాను. అండ్ 2 కిలోమీటర్స్ ఎంతవరకు ఉందండి, బి దాకా ఉంటుంది. అంటే మొత్తం టోటల్ ఎంత, 3 + 2 5. ఈ 5 కిలోమీటర్స్ ఎక్కడ దాకా ఉంటుందండి, బి దాకా ఉంటుంది. సో బి మళ్ళీ ఇంకో 1 కిలోమీటర్ యాడ్ అయింది. సో 1 కిలోమీటర్ యాడ్ అయింది కాబట్టి వర్టికల్గా చూపిస్తాం యాడ్ అయింది దాన్ని. తర్వాత ఇది ఏం చేస్తాము, కంటిన్యూ చేస్తాం. ఏ దాకా కూడా అదే 6 కిలోమీటర్ కంటిన్యూ. దీన్ని మనం ఒక బాక్స్లో గీసేసుకొని మనం ఏం చేస్తామంటే దాన్ని ఒక బాక్స్లో దీన్ని ఒక బాక్స్లో గీసుకొని దీని మీద మామూలుగా షేరింగ్ వేసి పాజిటివ్ అని రాస్తాం. అలాగే బెండింగ్ మూమెంట్ అయిపోయింది కదా, షీర్ ఫోర్స్ డయాగ్రామ్ అయిపోయింది. బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ చూద్దాం. దీనికి కూడా మనం ఏం చేస్తామంటే ఒక రెఫరెన్స్ తీసుకుంటాం. ఆ రెఫరెన్స్ 0 కిలోమీటర్స్ అనుకుంటాం. ఇక్కడ కూడా అంటే ఒక రెఫరెన్స్ అనమాట. ఇక్కడ 0, ఫస్ట్ డి దగ్గర 0. సి దగ్గరికి ఎంత ఉందండి, మనకి సి దగ్గర ఎంత ఉంది చూడండి, సి దగ్గర -3 కిలోమీటర్స్ ఉంది. సో -3. అలాగే -8, -14 ఒక పాయింట్ పెట్టుకుంటాం. తర్వాత ఏంటంటే ఇక్కడ చిన్న లాజిక్ గమనించాలి మీరు. ఏంటంటే మనకి సో ఈ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్లో గీసేటప్పుడు షీర్ ఫోర్స్కి బెండింగ్ మూమెంట్కి ఒక ఇది ఉందండి. ఎప్పుడైతే బెండింగ్ మూమెంట్ షీర్ ఫోర్స్లో హార్జాంటల్ లైన్ వస్తుందో, ఓకే, ఇక్కడ ఎప్పుడైతే హార్జాంటల్ లైన్ వస్తుందో బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్లో ఇంక్లైన్ లైన్ వస్తుంది. ఇప్పుడు హార్జాంటల్ లైన్ వస్తే ఇది ఇంక్లైన్ లైన్ వస్తుంది అన్నమాట. సో హార్జాంటల్ లైన్ ఎప్పుడైతే వచ్చిందో మనకి ఇంక్లైన్ లైన్ వస్తుంది. ఒకవేళ మనకి ఇది షీర్ ఫోర్స్లో, ఇది బెండింగ్ మూమెంట్లో, ఒకవేళ అదే షీర్ ఫోర్స్లో హార్జాంటల్ ఇంక్లైన్ లైన్ వస్తే మనకి ఇందులో ఏమొస్తుందండి, పారాబోలా వస్తుంది. సో కర్వ్ వస్తుంది అన్నమాట. ఓకే, అర్థమైందండి. సో ఈ విధంగా మనకు తెలుసుకోవాలి. సో మనకి ఇక్కడ ఏంటంటే ఇక్కడ హార్జాంటల్ లైన్ కదండి, కాబట్టి ఇది హార్జాంటల్ లైన్ కాబట్టి నేను దేంతో చేస్తున్నాను, ఇంక్లైన్ లైన్. ఇది కూడా హార్జాంటల్ లైన్ కాబట్టి నేను ఇంక్లైన్ గీస్తున్నాను. మళ్ళీ ఇది కూడా హార్జాంటల్ కాబట్టి ఇది ఇంక్లైన్ గీస్తున్నాను. మీకు యూడిఎల్ వచ్చినప్పుడు మీకు ఇక్కడ ఇంక్లైన్ లైన్ వస్తుంది, ఇక్కడ మనకు కర్వ్ వస్తుంది. అది నెక్స్ట్ ప్రాబ్లంలో ఉంది. ఆ నెక్స్ట్ ప్రాబ్లం చెప్పినప్పుడు చెప్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.